నాకు టైం లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను అనేది ఎక్కువ వింటూ చెబుతూ ఉంటాం. అబ్బా, సమయం ఎలా గడిచిపోతుందో కదా, ఎలా దొర్లిపోతుందో కదా అని కూడా మనమే అంటుంటాం. ఇది కూడా ఒక అబద్ధమే. ఎవరైనా నిన్ను తమ కోసం ఏదైనా చేయమని కోరినప్పుడు నాకు టైం లేదని నీవు అంటున్నావనుకో, వారి కోసం ఆ పని చేయడం నీకిష్టం లేదని స్పష్టమవుతుంది. మన స్వంత పని అయితే అన్నీ పక్కకు తోసి మన పని సంతోషంగా చేసుకుంటాం. నీ స్నేహితులు నిన్ను ఏదైనా కార్యక్రమానికి లేదా ఏదైనా కూడికకు పిలిచినప్పుడు నీకు వెళ్లబుద్ధి కాకపోతే ఆసక్తి లేదని చెప్పు, బిజీ అని చెప్పకు. సమయం లేదని చెప్పడం ఒక మంచి సాకు అనుకొని నిన్ను నీవు బుద్ధిహీనునిగా కనపరుచుకోవద్దు. ధనవంతుడైన వ్యాపారికి కుటుంబంతో, సంఘంతో గడిపే సమయం ఉండదు. తన స్నేహితులతో మాత్రం తాగి ఆనందించడానికి కావలసినంత సమయం ఉంటుంది. తన వ్యాపారం మరియు స్వంత పనిలో మునిగి తేలే అతడికి క్యాన్సర్ వచ్చినప్పుడు జీవన్మరణాలు, నిత్యత్వం, దేవుడు మొదలైన అంశాలు ప్రస్తావించడానికి ప్రయత్నిస్తాడు. నీ ప్రాధాన్యతను, నీ సమయాన్ని నీవు దేవునికిచ్చినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుని నీతిని, ఆయన రాజ్యమును నీవు వెదికినట్లయితే నీకు సమస్తం అనుగ్రహించబడుతుంది. ఈ దినం మనం ఎలా ఉన్నాము? ఆత్మ సంబంధమైన అవసరాల కంటే మన చుట్టూనున్న లోకపరమైన విషయాలకు అధిక ప్రాధాన్యతనిచ్చామా? అలా ఉన్నట్లయితే మనల్ని మనం సరిచేసుకుందామా?